నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. అసలు మూవీస్లో జనరల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే అందరికి ఇష్టమే, కానీ పొలిటికల్ డ్రామా, లవ్ యాంగిల్, దాంట్లో ట్విస్ట్లు, ఇలాంటి అన్ని కాంబినేషన్లో ఒక్క మూవీ అయితే బాగా బాగా సక్సెస్ అయింది. ఈటీవీ విన్లో రిలీజ్ అయిన పోతుగడ్డ అనమాట. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చేసింది. ఆ ట్విస్ట్లకి, ఆ డ్రామాకి, ఆ లవ్ సెంటిమెంట్ అన్ని కాంబినేషన్ కొట్టిన మూవీ అయితే ఇది అనమాట. సో ఈ మూవీ డైరెక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో, రక్షవీరన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి, ఎందుకంటే ద పాజిటివ్ రెస్పాన్స్ అబౌట్ ద మూవీస్ ఇంకా ఇంకా బజ్ నడుస్తూ ఉంది. సో ఎలా అనిపిస్తుంది అంటే బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్ గా ఒక మంచి స్క్రీన్ ప్లే ఉన్న కథ తీసుకొచ్చారని చెప్పాలి. సో ఎలా ఉంది? గుడ్ అండి, చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే ఎవ్రీ డైరెక్టర్ కి, ఒక డెబ్యూట్ డైరెక్టర్ కి సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలి సినిమా అనేది ఒక చిన్న ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సినిమా అంటేనే థియేటర్. బట్ ఇవాళ కంటెంపరీలో మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాయి. సో పర్టికులర్గా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ అన్నారు ముందు, ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సో చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే నిజంగానే థియేటర్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఒక ఫీలింగ్ ఏదైతే జనరేట్ అయిందో అది జనరేట్ అయిందండి. ఇట్లాంటి మూవీస్ వచ్చినప్పుడు అనిపిస్తుంది, మూవీస్ లో రీ రిలీజ్ అయితే కదా, ఇట్లాంటి మూవీస్ ఏదో ఒక రోజు రీ రిలీజ్ లాగా వన్ డే లాగా అట్లా ప్లాన్ చేసినా బాగుంటది. ఎందుకంటే ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అయ్యిండ్రు ఈ మూవీకి, అండ్ రెస్పాన్స్ కూడా అట్లా వస్తుంది. కరెక్ట్, మీరు అన్నట్టు సో మెనీ పీపుల్ ఇవాళ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి, అయ్యో మాకు చెప్పింటే మేము సినిమా రిలీజ్ చేసి ఉండే వాళ్ళం, ఈవెన్ టాక్స్ జరుగుతున్నాయి, మైట్ బి మీరు అన్నట్టు త్వరగా థియేటర్ లో కూడా సినిమా చూడొచ్చు. హార్డ్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. సో మీరు ఈ త్రూ అవుట్ ద మూవీ జర్నీలో ద లైన్ అనేది ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక ఓవర్ నైట్ లో జరిగే స్టోరీలో ఒక లవ్ స్టోరీ, ఒక డ్రామా, ఒక పొలిటికల్, ఒక ఫ్రెండ్షిప్, ఒక సెంటిమెంట్, అదంతా కూడా ఒక్క ఓవర్ నైట్ లో ప్లాన్ చేశారు. సో ఈ స్టోరీ అంతా కూడా మీకు ఎట్లా, అంటే మీ ట్రూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిందా, ఎట్లా వచ్చింది? కరెక్ట్, యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ రాయలసీమ అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు మనము పుష్ప అవ్వచ్చు, కేజీఎఫ్, ఈ సినిమాలు అన్ని వచ్చిన తర్వాత ఆడియన్స్ మైండ్ పర్స్పెక్టివ్ మారిపోయింది. మనము 2 hours ఓ సినిమాని ఇంట్రెస్టింగ్ గా చాలా గ్రిప్పీ స్క్రీన్ పై కూర్చోబెట్టగలిగితే తప్ప థియేటర్ కి వచ్చి జనాలు సినిమా చూసే ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత పెద్ద డైరెక్టర్ మూవీ అయినా కూడా లేదు. దట్ ఒక డెబ్యూట్ డైరెక్టర్ గా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి కథతో రావాలి, ఎలాంటి కథ చేస్తే బెటర్ గా ఉంటుంది, సో ఆ 2 hours ఆడియన్స్ ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టాలి అనేసి అనుకున్నప్పుడు ఈ పోతుగడ్డ. ఎందుకంటే మనిషి అంటే జనరల్ గా సాధారణమైన మనుషులు ఏంటంటే రెగ్యులర్ వాళ్ళ లైఫ్ కి సంబంధించినటువంటి ఈ రోజు మనం ఏం చేసాం, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎలా ఉంది మన వైఫ్, ఫ్యామిలీ, పిల్లలు, లేకపోతే ఫ్రెండ్స్. ఒక లీడర్ దగ్గరికి వస్తే ఒక నాయకుడు ఏంటి, నేను పబ్లిక్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, నేను నాయకుడు ఎలా ఎదగాలి. వెన్ కమింగ్ టు ద క్రియేటర్, ఒక డైరెక్టర్, ఒక మేకర్ దగ్గరికి వచ్చేవాడికి అంటే నాట్ ఓన్లీ డైరెక్టరే కాదు, క్రియేటర్ అయినా రైటర్ అయినా ఒక ప్యారలల్ యూనివర్స్ ని క్రియేట్ చేయాలి. ఈ ప్యారలల్ యూనివర్స్ లో మీరు అన్నట్టు ఇందాక పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మంచి చెడు ఏం లేదు, మనం చూసే విధానము మంచి ఇలాగ చేయండి, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు కాదు. సో ఆ ప్యారలల్ యూనివర్స్ ని క్రియేట్ చేయాల్సిన ఒక పరిస్థితి మనం క్రియేట్ చేసుకొని ఈ కథని నేను ఆ రాయలసీమ అక్కడ బ్యాక్ డ్రాప్ లో ఇట్స్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్ని చాలా కూడా ఆ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని వాటిని సినిమాటిక్ యూనివర్స్ లోకి సో ఆ ఫిక్షన్ లోకి తీసుకొచ్చుకొని క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తూ. ఎందుకంటే మనిషి ఏంటంటే జనరల్ గా ప్రతి ఒక్కళ్ళకి ఎయిదర్ మన అవసరాలు మనల్ని మార్చేస్తాయి, లేదా మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్, ఆ పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి మార్చేస్తాయి. సో ఈ అవసరాలు, ఈ పరిసరాలు మనిషిని మార్చాల్సి వచ్చినప్పుడు, లేదా మారిపోయే సిచ్యువేషన్ ఒక పర్సన్కి వచ్చినప్పుడు ఎంత మంచి చెడు మారిపోతాడు, చెడువాడు మంచిగా మారిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో వాటిని ఇంట్రెస్టింగ్ గా పెట్టుకుంటే. ఎన్ని డేస్ పట్టిందండి స్క్రిప్ట్ రాయడానికి? కరెక్ట్ గా చెప్పాలంటే ఈ వర్క్ 1.5 years వర్క్ చేశాను స్క్రిప్ట్ మీద. ఓకే. ఎందుకంటే ఒక కొత్త కంటెంట్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి, లేదా ఫస్ట్ థియేటర్ రిలీజ్ అనుకున్నాము. అనుకుని 24 సినిమా స్ట్రీట్, అనుపమ చంద్రకోడూరి, శరత్చంద్రారెడ్డి ప్రొడ్యూసర్స్. సో యాక్చువల్లీ ఫస్ట్ కథ చెప్పిన వెంటనే దే లైక్ వెరీ మచ్, చాలా చాలా బాగుంది. బట్ దే బిలీవ్ ఐ నో ద క్రాఫ్ట్, దీనికి ఈ అబ్బాయి క్రాఫ్ట్ గురించి బాగా తెలుసు, సో బాగా డీల్ చేయగలుగుతారు అని ఫస్ట్ నుంచి కూడా
ఆ ఎంకరేజ్మెంట్. ఇంకా ఎంకరేజ్మెంట్ దాంతో చేసుకుని వెళ్ళిపోయాం. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ మంచిది అంటే లైక్ ఇంకా మళ్ళీ మూవీలా థియేటర్‌లుగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారంటే అక్కడే మీరు విన్ అయినట్టు అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా మీ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా తీసుకొచ్చారు అని. సో బస్సులో లవ్ స్టోరీ అది కూడా మీ రియల్ లైఫ్ అంటారా? అంటే మీ చుట్టుపక్కల చూసిందంటారా? ఇప్పుడు మనం అంటే మన సొసైటీలో మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళకి ఎట్లాంటి హడ్డిల్స్ రెగ్యులర్ ఒక కథగా అనుకుంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళ చివరికి ఎలా సక్సెస్ అయ్యింది లేదా వాళ్ళ హడ్డిల్స్ రెగ్యులర్ ఎన్ని ఇయర్స్ నుంచో చూస్తున్న సేమ్ స్టోరీ. సో దాన్ని ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో అంటే ఒక ఎలక్షన్స్ టైమింగ్, పొలిటీషియన్స్ ఒక స్టేటస్ ని సింబలైజ్ చేసుకుని ఉండే ఒక ఫాదర్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా మనీకి మోర్ రెలవెంట్ గా ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా ప్రాణానికి అంటే ఒక మనిషి దానికి అంటే మోర్ ఆఫ్ ప్రాణానికి ఎక్కువ విలువ ఇచ్చే ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చే ఒక క్యారెక్టర్, లవ్ కి ఇచ్చి వీటన్నిటిని క్యారెక్టర్ని యాక్చువల్గా నథింగ్ బట్ లైఫ్ ఈజ్ అంటే హ్యూమన్ లైఫే ఒక జర్నీ అంటారు. దాన్ని ఒక జర్నీ లాగా ట్రీట్ చేస్తూ ఒక బస్ జర్నీ లాగా మంచి మూన్ లైట్ లో అంటే ఆడియన్స్ కావాల్సినటువంటి ఆ లవ్ ఫీలింగ్ ని జనరేట్ చేస్తూనే ఒక అంటే సస్పెన్స్ థ్రిల్లర్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ని మనము కరెక్ట్ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ ని ఎలా ఇవ్వగలగాలి అనుకున్నప్పుడు ఇదిగో ఇలాగా ఈ క్యారెక్టర్స్ ద్వారా ఇలా చెప్పవచ్చు, ఇలా మనం ఆడియన్స్ ఎంటర్టైన్ చేయొచ్చు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ తోనే అనేది. నాకైతే ఇప్పుడు బస్ జర్నీలో ఉన్న స్టోరీస్ మనం చాలా రేర్ గా చూసినాం. జర్నీ మూవీలో ఒకటి చూసాం కదా, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అలాంటి స్టోరీ రాలే. అండ్ అది దీనికి కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అలాంటి ఒక యాంగిల్ తీసుకోవడం మంచిగా అనిపించింది, అంటే కొంచెం కొత్తగా అనిపించింది ఆడియన్స్ కి కూడా. సో కానీ మొత్తం నైట్ టైం షూటే ప్రాబ్లం అంటే చాలా ఛాలెంజింగ్ ఉంటది. ఓన్లీ నైట్ టైం షూట్స్ ఉంటాయి. చాలా 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 ఛాలెంజింగ్ సీరియస్లీ. థ్యాంక్స్ టు మై యాక్టర్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ డిసెంబర్లో అలా షూట్ చేసాము. 7-8 టెంపరేచర్, అది అవుట్స్కట్స్ లో, హైదరాబాద్ అవుట్స్కట్స్ లో, బస్సులో నైట్. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో చేద్దాము సినిమా అనేసి అనుకుంటున్నాం కాబట్టి. సో బయటనేమో మూన్ లైట్, బస్సు లోపల ఒక రెడ్ లైట్ ఏదైతే బస్సు లోపల ల్యాంప్స్ ఉంటాయో, సో దాన్ని మా డిఓపి గారు రాహుల్ శ్రీవాత్సవ్ గారు దాన్ని ట్రీట్ చేసుకుంటూ, అంటే నేను ఎప్పుడు కథ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పేవాడిని అంటే ఒక చిన్న ఫన్నీయెస్ట్ మూమెంట్ అనమాట. వైల్డ్ ఎనిమల్స్ ఒక 2 క్యూట్ రాబిట్స్ ని చేజ్ చేస్తున్నాయి అంటే ఇద్దరు లవర్స్ క్యూట్ రాబిట్స్ అనుకుంటే, కట్ చేస్తే సెట్ లో వైల్డ్ లేదు, క్యూట్ లేదు, అందరు చలికి ముడుచున్నారు అనమాట. అలాంటి సినారియోలు, అలాంటి సిచ్యువేషన్స్ లోంచి ఈ అవుట్పుట్ తీసుకోవడం రియలీ రియలీ చాలా హ్యాపీ. మా యాక్టర్స్ అందరు కూడా, అందరు పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఆడుకాలం నరేన్ గారు ఈ ప్లేడ్ ఫాదర్ రోల్ చేశారు, అమ్మాయి ఫాదర్ రోల్ చాలా బాగా చేశారు. శత్రు అని చెప్పేసి కొత్త యాక్టర్స్, అల్లూరు సుబ్బరాజ్ గారు అని, తర్వాత వెంకీ లింగం అని, మల్లిడి రవి గారు, అందరు అంటే పాత కొత్త కలయిక అందరూ, శత్రు గారు అందరూ. కానీ కంటెంట్ వైజ్ చూస్తే అంత ఫ్రెష్ కంటెంట్, ఒక గ్రిప్పింగ్ కంటెంట్ అనిపించింది అందరిని చూసాక. సో అంటే నైట్ టైం ఇంత చలిలో చేస్తున్నారంటే నిజంగా చాలా, ఎందుకంటే మొత్తం షూట్ అంతా నైట్ టైం ఉంటది కాబట్టి. అండ్ ఇప్పుడు కాస్టింగ్ పరంగా చూసుకున్నట్టయితే మీరు అంటే ఫ్రెష్ ఫేసెస్ ని తీసుకురావాలనుకున్నారా, లేకపోతే మీ మైండ్ లో ఇంకెవరైనా ఉన్నారా స్క్రిప్ట్ రాసేటప్పుడు? లేదు, అంటే ఫ్రెష్ ఫేసెస్ అయితేనే కరెక్ట్ గా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనేది ఒకటి అనుకొని, బట్ ఎవరైతే పృథ్వీ విస్మయ అండ్ పృథ్వీ దండమూడి, విస్మయశ్రీ ఇద్దరు కూడా చేశారు మెయిన్ లీడ్స్. సో ఇద్దరు కూడా రిటర్న్ 2-3 మూవీస్ చేశారు. బట్ బెస్ట్ అంటే నేను చూసినటువంటి ఇప్పుడు యంగర్ జనరేషన్ లో మంచి పర్ఫార్మర్స్ ఇద్దరు కూడా. కొంచెం డీగ్లామరైజ్ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి అనగానే కూడా ఆ డీగ్లామరైజ్ కూడా నేను చేయగలుగుతాను అని చెప్పేసి అమ్మాయి ముందుకు రావటము. కానీ బ్యూటిఫుల్ గా ఉందండి స్క్రీన్ మీద. డీ గ్లామర్ రోల్ అంటున్నారు కానీ తను చూడడానికి కూడా స్క్రీన్ ప్రెసెన్స్, ఆ క్యారెక్టర్ ఒక ఎమ్మెల్యే డాటర్, ఒక మినిస్టర్ కూతురు తాలూకు ఆ క్యారెక్టర్ ని 100% పోర్ట్రే చేయగలిగింది అమ్మాయి తనకున్న సినారియోలో. సింగిల్ పేరెంట్ కిడ్ గా ఉన్నటువంటి ఒక అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం అంటే ఎనీ ఎక్స్టెండ్ తను ట్రావెల్ చేయాల్సిన ఒక పరిస్థితి క్రియేట్ అయినప్పుడు, అంటే ఒక అమ్మాయి అనగానే ఒక సున్నితత్వం, మంచి చెడుల గురించి, తల్లిదండ్రుల గురించి, అన్నిటి గురించి చాలా గొప్పగా ఆలోచించే ఒక మనస్తత్వాన్ని త్రూ ఎంటైర్ క్యారెక్టర్ ద్వారా చాలా బాగా పోర్ట్రే చేసింది. డ్రైవ్ చేసుకుంటే అంటే ముందు ఆడిషన్స్ చేశారా? ఎంతమందిని ఆడిషన్ చేశారా? అంటే ఎందుకంటే చాలా మంది మనం చూస్తున్నాం తెలుగు హీరోయిన్స్ కరువు అయిపోయినారు, హీరోయిన్స్ కరువు. మొన్న పెద్ద ట్రోలింగ్ కూడా అయింది. సీరియస్లీ
నేను ఏదైతే 1.5 year అంటున్నానో ఈ 1.5 year జర్నీ స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే, ఎందుకంటే స్క్రిప్ట్ కూడా మేము రాయలసీమ స్లాంగ్ లోనే అది ఆ ఆ స్లాంగ్ టచ్ లోనే ఉంది. చేసాము. సో దట్ ప్యారలల్ గా స్టార్ట్ చేసాం. ఎవరెవరు వస్తున్నారు, ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు క్యారెక్టర్ కి. ఒక అమ్మాయి ఏదో అనుకున్నాము, చివరి దాకా అనుకున్నాం కానీ ఫైనల్ గా అయినా ఎక్కడో చిన్న మనసులో ఇంకా లేదు, ఈ అమ్మాయి సెట్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి అప్పుడు ప్రొడ్యూసర్స్ మేకర్ ఆవిడ అనుపమ గారు, మ్యామ్ లేదు, వాట్ ఎవర్ యూ ఫీల్, మీరు ఏది అనుకుంటారో, మీకు ఎలా కావాలనుకుంటున్న క్యారెక్టర్ ని చూద్దామని చెప్పేసి అనుకొని ఆ డిస్కషన్ ఫైనలీ ఐ గాట్ దెమ్. కృష్ణ, గీత ఇద్దరు క్యారెక్టర్ పేర్లు. ఇద్దరు కూడా దే డన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అమేజింగ్. కరెక్ట్. సో మీరు పర్సనల్ గా అంటే బీయింగ్ ఎ డెబ్యూ డైరెక్టర్ ఇందులో, సో జనరల్ గా మీరు మీ ప్యాషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ రాసుకున్న కథ ఇదేనా మీ లైఫ్ లో? లేదండి, చాలా కథలు రాసుకున్నాను. అవునా? అంటే నేను ఇండస్ట్రీలో చాలా సినిమాలు వర్క్ చేశాను. ఎంఎస్ రాజ్ గారి ప్రొడక్షన్, మూస్తానంటే వద్దంటానా, పౌర్ణమి, ఆట, చాలా సినిమాలకు నేను అసోసియేట్ గా, అటు కామాక్షి శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర కానీ, బూరుగుపల్లి శివరామకృష్ణ, దాని సో మెనీ ఫిలిమ్స్ యాజ్ అసోసియేట్. బట్ ఒక యాక్షన్ డ్రామా ఒకటి అనుకుని ట్రావెల్ అవుతా ఉన్నాము. బట్ ఏదైనా ఒక స్మాల్ స్కేల్ మీద ఏదైనా చేయగలిగితే బాగుంటుంది కదా అనేసి అనుకున్నప్పుడు మేడం, అనుపమ మేడం గారు, లేదు రక్ష, మనం ఒక సినిమా చేద్దాము, సో ఇయర్స్ టుగెదర్ గా తెలుసు, ఒక చిన్న రిలేషన్, ఇవన్నీ కూడా మనం బెటర్ గా వర్కౌట్ చేయొచ్చు అని చెప్పేసి ఆవిడ పిలవటము. సో అప్పుడు ఏ కథ చేద్దాం అనుకున్నప్పుడు, ఎస్ ఇదైతే బాగుంటుంది, ఇప్పుడున్న ఆడియన్ కి ఎగ్జాక్ట్ సీట్ కూర్చోబెట్టుకొని మనం చేయొచ్చు అనేది. మీరు అన్నట్టు థియేటర్ అయితే ఫస్ట్ ఉండేది, బట్ ఓకే దిస్ డే ఓటీటీ లో కూడా ఇట్ వాస్ గుడ్ రెస్పాన్స్. అంటే ఆ స్క్రీన్ ప్లే ఇస్ ద మేజర్ రోల్ అనిపించింది, ఆ స్క్రీన్ ప్లే చేయడం, అది ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని మూవీస్ లో అసోసియేట్ గా వర్క్ చేశారు? చాలా సినిమాలు చేశానండి. ఆల్మోస్ట్ నేను ఒక 12 years సో మెనీ మూవీస్, బట్ దిస్ ఇస్ ద డెబ్యూట్ అనుకోండి. ఓకే. సో అంటే ఈ మూవీ ఫీల్డ్ ఇండస్ట్రీలో 12 years నుంచి వర్క్ చేస్తున్నారు, ఇంకా చాలా మూవీస్ చేశారు కాబట్టి నెట్వర్కింగ్ ఉండొచ్చు, అంటే పెద్ద హీరోస్ తోటి కానీ హీరోయిన్స్ తోటి కానీ. సో ఎప్పుడన్నా అనిపించిందా, అరే డెబ్యూ డైరెక్టర్ గా ఈ హీరోతో చేస్తుంటే బాగుంటుండే అనిపించి ఏదన్నా అనుకున్నారా? అనుకున్నాను, చాలా సందర్భాలు అనుకున్నాము స్క్రిప్ట్ వర్క్ చేసుకొని, కానీ బట్ సమ్హౌ వర్కౌట్ కాలేదు అది. అంటే వర్కౌట్ కాలేదు ఇన్ సెన్స్ దే ఆర్ బిజీ. నేను ఎవరైతే వర్క్ చేస్తున్నానో ఆల్ యాక్టర్స్ అందరు కూడా చాలా బిగ్గర్ లెవెల్ ఉన్నారు. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తర్వాత వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేయడము, మనం చేద్దామని చెప్పడము, ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీగా ఉంటే, ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఒక హీరోతో మీరు చేయాలి వర్క్ అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ మై ఫేవరెట్ యాక్టర్ ధనుష్ అండి. సో యాక్చువల్లీ ధనుష్ గారి కోసమే రాయడం జరిగింది. దుల్కర్ సల్మాన్ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇలా రకరకాలుగా, బట్ మంచి కథలతోనే ముందుకెళ్తా ఉన్నాను. మంచి ప్రొడక్షన్ హౌసెస్ కూడా ట్రావెల్ అవుతున్నాను, సపోర్ట్ చేస్తున్నారు. వెరీ సూన్ ఖచ్చితంగా మంచి విషయం చెప్తాను మళ్ళీ మీతోనే. ఓకే, షూర్, డెఫినెట్లీ. సో ఈ మూవీ ఇప్పుడు అంటే ఈ మూవీలో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్ని రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి, సో ఈ మూవీ ఆడియన్స్ కి ఇంత రెస్పాన్స్ వస్తుందని మీరు అనుకున్నారు? అంటే ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఇంత రెస్పాన్స్, అంటే కొన్ని కమెంట్స్ చూసాను నేను కూడా, ఖైదీ మూవీతో రిలీజ్ చేశారు కొందరు, ఇట్లా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చినాయి, అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారా? బట్ చాలా ఎక్స్పెక్ట్ చేశాము, చాలా హ్యాపీగా కూడా ఉంది. మీరు అన్నట్టు ఖైదీ మూవీతో పోల్చినప్పుడు కూడా, ఎస్, ఒక మేకర్ గా ఆలోచించినప్పుడు రెగ్యులర్ ఒక సినిమాటిక్ మన ఇండియన్ సినిమా ఫార్మాట్ నుంచి బయటికి వెళ్ళి చేసిన సినిమా ఖైదీ. ఇవాళ ఆ సినిమాతో పోల్చడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అందరూ అంటే రెగ్యులర్ సాంగ్స్, సినిమాటిక్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఓన్లీ ఒక క్యారెక్టరిస్టిక్స్ ద్వారానో స్క్రీన్ ప్లే ద్వారానో ఆడియన్ ని ఎంటర్టైన్ చేయడం అనేది, అది చాలా హ్యాపీ. అలా మీరు అడుగుతున్నట్టు, అంటే ఫస్ట్ నుంచి కూడా ఎంటైర్ టీం అందరం, మా డిఓపి గారు రాహుల్ శ్రీవాత్సవ్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ శ్రవణ్ భరద్వాజ్ అయినా, లేదా మా ఎడిటర్ శివకిరణ్ అయినా, ఫస్ట్ నుంచి కూడా ఒక డిస్కషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ పే ఆఫ్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఆడియన్ ఎక్స్పెక్ట్ చేయని, అంటే ప్రతి పించ్ పాయింట్స్ అంటాం కదా స్క్రీన్ ప్లే లో, సో ప్రతి కార్నర్ లో కూడా ఆడియన్ ఎక్స్పెక్ట్ చేయని ఒక దాన్ని ఖచ్చితంగా అయితే మనం హై ఇస్తున్నాము, దీనికి ఖచ్చితంగా ఆడియన్ కనెక్ట్ అవుతారు, హై ఫీల్ అవుతారు, గ్రిప్పింగ్ గా ఉంటారు అని చెప్పేసి, అది ఇవాళ సినిమా చూసిన అందరూ కూడా అలాగే చెప్తున్నారు. అంటే చాలా గ్రిప్పిగా చివరి వరకు ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు బతుకుతారు, సినిమాలో లవ్ స్టోరీ నడుస్తుందా ఉంటదా పోతుందా. సో అందరు కూడా, అంటే మీరు అన్నట్టు బస్సు ఏంటి బంద్ చేశారేంటి, ఆ చివరికి అది కూడా డిస్కషన్ అన్నమాట.
కానీ ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి, కామెడీ ఎలిమెంట్ పెట్టాలి కాబట్టి పెట్టడము, ఈ క్యారెక్టర్ హీరోయిన్ ఉంది కాబట్టి ఉంది, లేకపోతే ఒక క్యారెక్టర్ ఏదో ఉండాలి అవును. లేదు అన్నట్టు ఉంది. కానీ మీ దాంట్లో ఆ బస్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు అంటే లైక్ క్యారెక్టర్స్ ఎవరి చుట్టూ అయితే రన్ అవుతుందో ప్రతి ఒక్కరికి కూడా ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక స్కోప్ ఉంది, Scope ఒక ఉంది. పర్ఫార్మెన్స్ Correct. రిలేటెడ్ ఉంది. Correct. దట్ వాజ్ అమేజింగ్ అసలు. యాక్చువల్ గా సినిమా చూసినప్పుడు అంటే ఫస్ట్ ఇనిషియల్ గా సినిమా వన్స్ అయిన వెంటనే ప్రొడక్షన్ అందరం చూసుకుంటాం కదా, చూసినప్పుడు ఒక ఇద్దరు ఎంటర్టైన్మెంట్ లేదా రొమాన్స్ ఏదైనా ఉంటే బాగుంటుందేమో అని ఒక చిన్న డిస్కషన్ ఏదో రేజ్ అయింది. అయిన తర్వాత అవునా సరే అని చెప్పి కూర్చొని మీరు చెప్పండి ఏం చేద్దాము. బట్ ఆఫ్టర్ 2-3 అవర్స్ తర్వాత ఎవరైతే ఆ బిగ్గర్ పర్సన్స్ ఉన్నారో వచ్చిన తర్వాత నో నీడ్, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో ఈ కథకి ఈ ఎమోషన్స్ కి ఈ స్క్రీన్ ప్లేకి అవన్నీ అవసరం లేదు. సో దట్ అదే కొత్తదనం అనేది ఆడియన్స్ చూసేటప్పుడు ఎందుకు బయటికి వెళ్ళకుండా అంటే జనరల్ గా మన సినిమా చూసేటప్పుడు ఏదో ఫోన్ వస్తుంది మెసేజ్ అలా మిస్ అయినా కూడా ఇదేదో మనం మిస్ అయ్యామన్న ఒక ఫీలింగ్ జనరేట్ చేస్తుంది అనమాట సినిమాలో. సో అది క్రియేట్ అయింది. అది సెంటర్ టీమ్ వర్క్ అది ఎంటైర్ టీమ్ అండ్ క్యారెక్టరైజేషన్ కూడా మీరు అలా రాశారు కాబట్టి అవును, దట్ అవును, ఈస్ అవును. వెల్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు. మీరు క్యారెక్టరేషన్ అంటే దీనికోసం మేము ఆ స్లాంగ్ రైటర్ కెంగార్ మోహన్ గారు అని చెప్పేసి కర్నూలు అనమాట, అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ పీపుల్ ఎలా ఉంటారు, ఎందుకంటే ఆ బ్యాక్ డ్రాప్ నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి. ఓకే. సో ఎలాంటి అక్కడ ట్రావెలింగ్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ లవ్ అంటే ఎలాగ రిసీవ్ చేసుకుంటారు, పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి అన్ని రకాల వాళ్ళ జర్నలిస్ట్. కల్చర్, వాళ్ళ లాంగ్వేజ్. కరెక్ట్. జర్నలిస్ట్ ఎలా ఉంటారు, అక్కడ Okay. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలా మాట్లాడతారు, వీటన్నిటి మీద చాలా డీప్ గా వర్కౌట్ చేసి చేయగలిసిన సినిమా అన్నమాట ఇది. ఓకే. సో మరి నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా, స్టార్ట్ చేస్తున్నారా? జరుగుతా ఉన్నాయండి డిస్కషన్, స్క్రిప్టింగ్ జరుగుతా ఉంది, ఓకే. రైటర్స్ తోనే కూర్చున్నాను. ఓకే. నెక్స్ట్ జానర్ ఏమైనా ప్లాన్ ఉందా? ఇట్లా పొలిటికల్ డ్రామా స్క్రీన్ ప్లే ఇట్లా ఒక డిఫరెంట్ ఫీల్ తో తీసుకొచ్చే సినిమాస్ అంటే జానర్ ఏమన్నా అనుకున్నారా? అంటే యాక్చువల్ గా ప్రతి పర్సన్ అన్ని అందరూ చెప్పగలుగుతారు, కానీ మనకంటూ ఒక బెస్ట్ ఏదో ఉంటుంది కదా. సో యాక్షన్ డ్రామా అనేది బెస్ట్ గా అయితే ఫీల్ అవుతున్నాను. అంటే ఆ జనర్ సంబంధించింది అన్ని చెప్పాలి, బట్ యాక్షన్ డ్రామా ఇంకా బాగా చెప్పగలుగుతాను, ఆ వైలెన్స్ లో వచ్చేదన్నీ కూడా. సో నెక్స్ట్ సినిమా కూడా యాక్షన్ డ్రామా జనర్ లోనే ఉంటుంది, ఓకే. దగ్గర లెవెల్ లోనే ఉంటుంది. నెక్స్ట్ అయితే థియేటర్ ప్లాన్ చేయండి. 100% థియేటర్ రిలీజ్ సినిమానే చేస్తున్నానండి. ఓకే. ఫస్ట్ అందరూ చెప్పడం కూడా అనమాట, సో నెక్స్ట్ థియేటర్ ఫిల్మ్ అనేది మొదలెడుతున్నారు ఎవరు మొదలెట్టినా. అవును, దాన్ని ఆ రెస్పాన్స్ అట్లా ఉంది కాబట్టి అవును. కరెక్ట్. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంకా ఎవరైతే ఈ మూవీ చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీ మెసేజ్ ఏంటి? 100% అంటే జనరల్ గా థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలనుకుంటారు కదా. బట్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైతే థియేటర్ లో ఫీల్ అవుతారో ఒక 2 అవర్స్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చాలా హ్యాపీగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చొని చూడదగ్గ సినిమా ఇది. ఖచ్చితంగా చూడండి. పోతుగడ్డ ఈటీవీ విన్ లో ఉంది, వాచ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. రైట్. సో మీరైతే ఇంకా చూడలేదంటే యూఆర్ మిస్సింగ్ అవుట్ వన్ ఆఫ్ ద అమేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా లవ్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు నేనైతే. సో వాచ్ ఆన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మై షో టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.